ప్రత్యేకించి మా ప్రియతమ్ముడు పల్లెపాం లక్ష్మయ్య గారికి, నాకు ముంగా జయరాజు అనే నాకు ప్రత్యేక అధికార ప్రతినిధిగా నిర్ణయించి నియమించినందుకు మాన్యులు ఒక మాట ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే స్థిరప్రజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు అధికార ప్రతినిధి మాత్రమే కాదు సర్వం తానే నడుస్తూ కార్యకర్తలకు మరి వెన్నుదన్నుగా నిలిచిన స్వామిదాస్ గారికి, గౌరవనీయులు మా పెద్దలు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు జడ్పీటీసీ సభ్యులు యోగేశ్వర రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 విషయాలను మీ ముందుంచాలనే ఒక నిర్ణయం తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి యథా రాజా తదా ప్రజ అంటే దాని అర్థం పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని దాని అర్థం. ఎలా ఉన్నారు పరిపాలించేవాళ్ళు? ఓహో మాట ఇవ్వచ్చు, దాన్ని నెరవేర్చాలని ఎక్కడా లేదు. ప్రజలు ఓహో మనం ఇది చేస్తాం చెయ్యాలని ఎక్కడ లేదు. దానిలో ఉన్న అంతరార్థం అదండి. మొట్టమొదటి సంతకం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటది? డిఎస్సి. దాని పర్యవసానం ఏమిటో అందరికీ తెలుసు. నెక్స్ట్ సూపర్ 6 మరొకట నేను దాని జోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు. మా ప్రియతముడు మాట్లాడారు. ఒకే ఒకటండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్టు పెట్టి నమ్మకం అట్టున్నర పెట్టాలనేది సాంప్రదాయం. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఏమండి మంచి చేశారో చెడు చేశారు ఏమండి యూట్యూబ్లో అంటే అధికారం ఉంది కదా మనం ఏం చేసినా పర్వాలేదు, మళ్ళీ రేపు అదే చేస్తారండి. వాళ్ళు ఒక 10% చేశారో లేదో తెలియదు. వాళ్ళు 90% నాయకుల్ని మీరు రకరకాలుగా వేధిస్తూ హింసిస్తూ ఇదే మా రాజకీయం అని అంటే సేమ్ పీరియడ్ మళ్ళీ రిపీట్. దానికి ఏమీ తేడా ఉండదండి. వాళ్ళు వడ్డీతో సహా చెల్లించవచ్చు. దయచేసి అధికారం అంటే ప్రజలకు చేరువ, అధికారం అంటే ప్రజలకు సేవ, అధికారం అంటే ప్రజల అవసరాలు గుర్తించి అవసరాలు తీర్చడం. ఇది దయచేసి గుర్తించి ప్రజల అవసరాలు తీర్చాలని, దానికి మరి ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది ప్రతిపక్ష హోదా ప్రజలు ఏనాడో ఇచ్చారు మాకు. ఏమిటది? 40%. ముగ్గురు కలిస్తే 60 అబవ్ ఉంది. సింగిల్గా వచ్చాం 40 అబవ్ ఉంది మాకు. అది చాలు. మాకు ప్రజాబలం ఉందా లేదని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ప్రజల పక్షాన పోరాడి మేము గవర్నమెంట్పై ఆ ప్రజల సమస్యలు తీర్చే విధంగా మేము పోరాడుతూ నిలుస్తామని, మరి మరొక విధంగా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే కాకుండా అనేక సమస్యల్లో మేము పోరాడుతూ మరి నిలుస్తూ, ముఖ్యంగా చూడండి విద్యార్థులు వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదని ఎన్నో విధాలుగా నాకు తెలిసిన ఆయన మా మారేమండ ఒడిత్య రామచంద్ర నాయక్ నిన్న బ్యాంకులో కలిశాడు. సార్ ఏంటి సార్ అప్పుడు బలేగ చక్క ఏ టైం అప్పుడు అవి పడినాయి సార్, ఇప్పటి వరకు ఏమీ లేదు సార్. ఒరే నాన్న ఏం చేస్తావురా, మరి పోరాటమే అంటూ ఉంటారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకళ్ళు తప్ప అని దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అనుభవజ్ఞులు మీరన్నీ చేయగలరు, చేస్తారు. మీరు చెప్పారు, చంద్రన్న చెప్పాడు, మీరు బస్సు ఎక్కడికైనా ఫ్రీ, ఎవడు ఆపు చేయడం మిమ్మల్ని ఎక్కడా ఆపు చేయరు, ఫ్రీ బస్సు. అదే కాదు నీకు 15,000, నీకు 15,000, నీకు 1,500, నీకు 1,500 అది ఒక జోక్గా తయారైంది. దయచేసి గ్రహించి మీ మాటలకి విలువిచ్చే విధంగా, మీ మాట మీద మీరే నిలబడే విధంగా ఆ పనులు చెయ్యాలని, చేస్తారని మిమ్మల్ని కోరుతూ, అభ్యర్థించడం కాదు సార్, కోరుతూ ఒక ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష పార్టీ జనరల్ సెక్రటరీగా మేము కోరుతూ ఉన్నాం. దయచేసి చేస్తారని మేము కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఈ కూటమికి మేము మరొక్కసారి వార్నింగ్ ఇచ్చే ముందు ఒక్క మాట చెప్తున్నాను సార్, అధికారం అనేది ఎప్పుడు ఎక్కడా ఒకరి చేతిలో ఉండదు. అనుకుంటాం మనం నాదే అధికారం నేనే ఉంటానని. సార్
ఎంతో మంది రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. మీకు తెలియంది ఏం కాదు. చరిత్ర తిరిగేయండి. చరిత్ర మొఘల్ ఫీల్డ్ లో బాబర్ ప్రారంభించాడు, ఔరంగజేబుతో పతనం. ఛత్రపతి శివాజీ ప్రారంభించాడు, సంభాజీతో పతనం. అధికారం అనేది ప్రజలు కోరి ఇచ్చారు అంటే మన మీద నమ్మకంతో, ఏ నమ్మకం ప్రజలు పనులు చేస్తారని ఆ నమ్మకంతో, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.